కేసు డీల్ చేసిన డీసీపీ గారు. రైట్. డీసీపీ గారు, ఒకసారి ఇతను ఏ ధైర్యంతో పోలీసులకే సవాల్ చేశాడండి? దమ్ముంటే పట్టుకోండానో లేకపోతే ఏదో ఏదో పెట్టాడని వచ్చింది కదా, అది రకరకాలుగా ట్రోల్ అయింది సోషల్ మీడియాలో. బట్ ఏ ధైర్యంతో చేశాడు, ఏమని చేశాడు? బేసికల్గా ఇతను మనం ఆగస్ట్ 29th పైరసీ కేసులో ప్రెస్ మీట్ పెట్టారండి. అప్పుడు సిపి గారు ఒక 10 మెంబర్స్ని అరెస్ట్ చేసినట్టు ఇదంతా కూడా జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ అయినప్పుడు ఇంత పైరసీ కేసు డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసిన వాళ్ళు ఐబొమ్మ కూడా పైరసీ వెబ్సైటే కాబట్టి దాని దగ్గర రావడానికి కూడా ప్రయత్నం చేస్తారు అనేసి అతను ఎక్స్పెక్ట్ చేసి ప్యానిక్ అయ్యి అతను పెట్టిన మెసేజ్ అదే అని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే అతను పోలీసులకు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశాడా లేకపోతే మూవీ వాళ్ళకి చేశాడా అనేది పక్కన పెట్టి మనకు వచ్చిన కంప్లైంట్ మీద మనం ఇన్వెస్టిగేట్ చేశాము. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అతను అప్రహెండ్ చేశాము. సో ఇలాంటి ఛాలెంజెస్ కానీ ఇలాంటివి మేము ఎప్పుడు కూడా పట్టించుకోము. మా యొక్క డ్యూటీలో భాగంగా ఇతను మేము అరెస్ట్ చేశాము. ఇన్ కేసు అతను నిజంగానే పోలీసుని ఛాలెంజ్ చేశాడు అని అంటే అతనికి అర్థమైంది. మార్నింగ్ సిపి సార్ కూడా చెప్పారు ప్రెస్ మీట్లో. సో ఛాలెంజ్ చేసిన అతను ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. అంటే నేను కూడా అతను ఛాలెంజ్ చేసిందని మీరు పట్టించుకుంటారనే ఉద్దేశంతో అడగల. కాకపోతే డెఫినెట్గా మీరన్న వర్డే పానిక్ అయ్యో లేకపోతే ఒక రకమైన తెలియని ఒక భయంలోనే తప్పులు చేస్తారు, అదే తప్పు చేసినట్టున్నాడు. సో అది అలా ఉంచితే ఇక్కడ ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇతనికి సహకరించిన వాళ్ళు ఎవరు అనేది ఏమన్నా మీరు ట్రేస్ చేయగలిగారా? ఇవాళ చెప్పిన దాంట్లో సిపి గారు చెప్పిన దాంట్లో చాలా డీటెయిల్డ్గా చెప్పారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇతనికి ఎవరో సహకరించారు. అదేంటి సిస్టమ్, ఆ నెట్వర్కింగ్ ఏమన్నా ఐడెంటిఫై చేశారా? సర్ప్రైజింగ్ ఏంటంటే అండి, ఇంత పెద్ద నెట్వర్క్కి ఉన్నది ఇతను ఒక్కడే. యాక్చువల్గా ఇతనికి పార్ట్నర్స్ కానీ ఎవరు, మీ పార్ట్నర్స్ మీ అసోసియేట్స్ ఎవరు, సెకండ్ ఇన్ కమాండ్ ఎవరు అనేసి మనము వెరిఫై చేశాము. అతనితో ఓరల్గా ఇంట్రాగేషన్ టైంలో కూడా క్వశ్చన్ చేసినప్పుడు మనకి బయటపడినటువంటి ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇతను హోల్ అండ్ సోల్ ఐబొమ్మ అండ్ బప్పం టీవీ వెబ్సైట్స్ మిర్రర్ వెబ్సైట్స్ వెనకాల ఉన్నది ఇతనే హోల్ అండ్ సోల్. సింగిల్ మ్యాన్ ఆర్మీ అనమాట. పార్ట్నర్స్ అన్న దానికి ఇతను ఫారినర్సే ఉన్నారు, హోస్టింగ్ ఏజెన్సీసే ఉన్నారు అనేది చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ నేను అది అడగడానికి కారణం ఏంటంటే సోర్స్ ఆఫ్ కంటెంట్. ఇతను వన్ మ్యాన్ ఆర్మీయే నో డౌట్, కానీ సోర్స్ ఆఫ్ కంటెంట్ అది అతనికి ఎలా వస్తుంది? ఇప్పుడు మనం సింపుల్ అతను ఒక సినిమాని అప్లోడ్ చేయాలి, రిలీజ్ అయిన రోజే చేస్తున్నాడు అని అంటే అది ఎవరో షూట్ చేసి అతనన్నా షూట్ చేయాలి, లేకపోతే ఎవరో షూట్ చేసి అతనికి ఇస్తూ ఉండాలి. ఆ సోర్స్ ఆఫ్ కంటెంట్ ఏమన్నా ఐడెంటిఫై చేశారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఈ సోర్స్ ఆఫ్ కంటెంట్ గురించి మనం వెరిఫై చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్లో మనకి 2 మెథడ్స్లో ఇతను చేస్తున్నట్టు ఐడెంటిఫై చేశాము. ఫస్ట్ మెథడ్లో ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్స్ని, టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్నాడు. టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఈ మూవీని థియేటర్లో రికార్డ్ చేసి హెచ్డి మూవీ ఫామ్లోకి మార్చి దాన్ని లింక్స్ ఫామ్లో అమ్ముతున్నారు అనమాట. చాలా ఛానల్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో, గ్రూప్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఐడీస్ తోటి వీళ్ళు అమౌంట్ తీసుకొని క్రిప్టో ఫామ్లో అమ్మడం జరుగుతుంది. సో ఇతను చెప్పింది ఏంటి అని అంటే ఈ మూవీస్ అన్నీ కూడా త్రూ టెలిగ్రామ్ ప్రొక్యూర్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మనం చూసినట్లయితే ఈ ఓటీటీలో వస్తున్నటువంటి కంటెంట్ అనమాట. ఈ ఓటీటీలో వస్తున్న కంటెంట్ని డౌన్లోడింగ్ ఆప్షన్ లేదు కాబట్టి ఇతను థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఈ ఓటీటీ కంటెంట్ అంతా నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఇట్లా ఎక్కడెక్కడ వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఇతను ప్రొక్యూర్ చేసి ఇతని వెబ్సైట్లో ఒకే వెబ్సైట్లో మొత్తం ఆల్ ప్లాట్ఫామ్స్ కంటెంట్ కూడా పెట్టడం జరుగుతుందండి. ఈ 2 వేస్లో ఇతను ప్రొక్యూర్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. సో మీరు అన్నట్టు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని అంటే ఇప్పుడు ఈ టెలిగ్రామ్ ద్వారా ఇతనికి అమ్మిన వాళ్ళు, ఓటీటీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇతనికి ఫెసిలిటేట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ ద క్రైమ్ గానే మనం భావించవచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఓటీటీ